సోషల్ మీడియాల ఖాతాలపై ఐటీ విభాగానికి విస్తృత అధికారులు ఈమెయిల్, సామాజిక మాధ్యమాల ఖాతాలు, మరింత ఆన్లైన్ కార్యకలాపాలను తనిఖీ చేసే అధికారం, వ్యక్తిగత గోప్యతను భంగం కలిగించకుండా నిపుణులు. సో అది పరిస్థితి. 15 కిలోల బంగారం స్మగ్లింగ్ కన్నడ నటి అరెస్ట్. ఫస్ట్ ఈ సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా నార్కో టెస్టులు, ఈ డ్రగ్స్ టెస్టులు, ఈ స్మగ్లింగ్ టెస్టులు చేస్తారు, అందరూ లోపల పెట్టాలి. మెయిన్గా యువత చెడిపోవడానికి కారణం సినీ ఇండస్ట్రీ. ఎందుకు అంటున్నానంటే, మొన్న నేను ఎక్కడ చూశాను, తమన్నా కాజల్ అగర్వాల్ ఏదో బ్రాండింగ్ చేశారట, ఏదో కంపెనీకి బ్రాండింగ్ చేసి అది దివాలా తీసింది ఇప్పుడు. అయితే తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి వాళ్ళిద్దరిపైన కేసు పెట్టింది. కేసు పెట్టాల్సింది. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళని చూసే బ్రాండింగ్ చేస్తారు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఈ అడ్వర్టైజ్మెంట్ చేసిన ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో ఈ అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. కేవలం వాళ్ళు యాక్షన్ అంటే యాక్షన్, కట్ అంటే కట్, అంతే. ఇంకా ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది వాడినట్టు. ఇప్పుడు ఒకటి కాంట్రీ డిలైట్ అని ఒకటి వచ్చింది. నిజంగా చిరంజీవి గారు ఉన్నారనుకుంటున్నారా? పాల ప్యాకెట్లు వాళ్ళ ఇంట్లో వాడుతున్నారు అనుకుంటున్నారా? లేదు, ఓన్లీ అది నటన వరకే. వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి, వీళ్ళకి ఆదాయం పెంచుకోవడం, వాళ్ళ సేల్స్ పెంచుకోవడం, అంతే తప్ప సామాన్యులు ఏమైనా పర్లేదు, మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి కోవిడ్ చెందింది ఇటువంటిది. సో కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా దీన్ని నిర్మూలించే ప్రయత్నం కూడా చేయాల్సిన అంశం ఎంతైనా ఉంది. అండ్ అక్రమ కేసులు, కుట్రలు, రాజకీయాలు, కూటమి నేతలపై రోజా ఫైర్. చిత్తూరు జిల్లా సబ్ జైల్లో ఉన్న నగరి మండలం టీడీపీ నాయకుడు అక్రమ కేసులు, అరెస్ట్ రిమాండ్లో ఉన్న రిమాండ్ అంటూ కూడా సెకండ్ పేజీకి కంటిన్యూషన్ ఇచ్చారు. అమరావతికి సంబంధించి రాజధాని పేరుతో 3 ముక్కల ఆట ఆడిరు వైఎస్ఆర్సీపీ అంటూ కూడా ఒక వార్తను మనం విన్నాం. రాజ్యసభకు నాగబాబు ఆమోదించిన చంద్రబాబు విజయసాయి రెడ్డి వైగం స్థానంలో ఎంపిక. అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రచారం. ఒకవేళ నాగబాబుకే వస్తే బీజేపీకి ఎమ్మెల్సీ, అటు టీడీపీలో భారీగా ఆశావాహులు అంటూ కూడా ఈ దీక్షిత దినపత్రికకు సంబంధించి హెడ్లైన్స్ లో ఉంది. అండ్ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బోర్డు. మొత్తం 1532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సీసీ కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ. నిమిషం నిబంధన ఎత్తివేత, 5 నిమిషాల వరకు అనుమతి. వాస్తవానికి నిమిషం నిబంధన మన దగ్గర పనిచేయదు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎట్లుంటుంది, వాడు ఎంత ఇప్పుడు 7 గంటలకు అనుకో, 5:30కు బయలుదేరిన ట్రాఫిక్ జామ్ ఉంటుంది మన హైదరాబాద్లో. సో అటువంటి తరుణంలో కానీ పిల్లలు కూడా ఎంతకైనా మంచిది, ఒక అర్ధగంట ముందే సెంటర్కి వెళ్ళి హడావిడి పడకుండా అన్ని చూసుకొని వెళ్ళి మంచి ఎగ్జామ్ రాయాలని కూడా మేము కూడా కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్ అందరు కూడా. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మన తెలంగాణ టీవీ తరఫు నుంచి కూడా ఆల్ ది బెస్ట్ అంటూ కూడా నేను చెప్పడం జరుగుతుంది. అండ్